ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధారణ వ్యాధితో రోగి ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలంటేనే భయపడే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలంటే సగం ప్రాణం పైకి పోయే పరిస్థితి కనబడుతుంది. అటు వైద్యులు కానీ ఇటు సిబ్బంది కానీ వారిని హక్కును చేర్చుకోలేని పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి సిహెచ్సి చొరవతో ఈ ఐఎన్ఎస్ కళింగాలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ఏ విధంగా హక్కును చేర్చుకుంటుంది, వారికి ఎటువంటి సేవలు అందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగా తీసుకున్నారు, అందరినీ బాగానే చూసుకున్నారు. ఇంట్లో కన్నా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మాకు వెళ్ళడం లేదు, అవి ఉన్నప్పటికీ వెళ్తున్నాం. డాక్టర్స్ అందరూ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఫుడ్ కూడా టైం టు టైం వస్తున్నది, అన్నీ బాగున్నాయి. ఫుడ్ కూడా బాగున్నది. నర్సెస్ కూడా టైం టు టైం చెక్ చేస్తున్నారు, పల్స్ రేట్ అవి అందరూ బాగానే చూస్తున్నారు. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉంది, జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అయితే మాకు భయం వేసింది కొంచెం. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ అందరూ చూడడం వల్ల టైం టు టైం వాళ్ళందరూ చెక్ చేస్తున్నారు, కొంచెం ధైర్యంగా ఉండేది. అందరూ కూడా బాగానే చూశారు. జాయిన్ అయిన రోజు కానీ చాలా బాగుందండి. నేను బాగా తీవ్రంగా వచ్చాను. జాయిన్ అయిన 3 రోజులకే బాగా ఇవ్వడం, అందరూ కూడా బాగానే చూశారు. భోజనాలు కూడా శుభ్రంగా చూశారు. టైం టు టైం వచ్చి రాడకి తిన్నావా ఉన్నావా అతను చూస్తే ఎంతవరకు ఉన్న చూడండి. చాలా బాగా చేశారు. భోజనం కూడా టైం టు టైం భోజనం ఏది ప్రాబ్లం లేకుండా బాగానే చేశారు. బాగానే చూసారండి, బాగానే పెట్టారు. భోజనం అన్నీ బాగున్నాయి, అన్నీ కూడా సౌకర్యంగా. గంటకి డాక్టర్ గారు వచ్చి చూసేవారు, ఎలా ఉందమ్మా అని అడిగేవారు. బాగానే చూశారు. ఇప్పటి వరకు కూడా బాగా బాగలేదండి. ఆ 3 రోజులు కూడా కొంచెం బాగలేదు. డాక్టర్లు వచ్చిన కాంచి మందులు ఇచ్చిన కాంచి బాగా చూసిన కాంచి బాగానే ఉంది. చాలా బాగా చూశారు. పిల్లలు కూడా బాగా చూశారు. డాక్టర్లు బాగా ఎలాగుందమ్మా అని రాత్రి మీద కూడా నెగ్గొట్టి అడిగి చూసేవారు. డాక్టర్లు బాగా చూశారు. చాలా భోజనం కూడా బాగా పంపించేవారు. చాలా మెడిసిన్స్ కూడా డాక్టర్ టైంకి వచ్చి బాగా చేసేవారు. ఐఎన్ఎస్ కళింగకి చాలా కృతజ్ఞతలు. చాలా బాగా చూశారండి. డాక్టర్స్ మీతో ఎలా ఉండేవారు? చాలా ఫ్రీగా ఉండేవారండి. మా సిస్టర్ లాగా ఉండేవారండి. డాక్టర్లు అందరూ చాలా. ఇప్పుడు కోవిడ్ పేషెంట్లు అంటే కనీసం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, అసలు ముట్టుకోలేని పరిస్థితి. మమ్మల్ని ముట్టుకొని చాలా దీనిగా చూశారండి. చాలా బాగా చేశారండి. భీమిలి హాస్పిటల్కి ఐఎన్ఎస్ కళింగకి థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. భీమిలి గవర్నమెంట్ హాస్పిటల్కి అలాగే ఐఎన్ఎస్ కళింగకి చాలా కృతజ్ఞతలు. బాగానే ఉందండి, బాగానే చేశారు. ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు కాబట్టి పంపించేస్తున్నారు కాబట్టి వెళ్తున్నాము. ముఖ్యంగా ఈ కరోనా పాండమిక్ సమయంలో మనందరికీ తెలిసిన విషయమే, ఎంత హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. అయితే దానికి స్పందించి అలాంటి సంఘటనని చూసి స్పందించిన ఐఎన్ఎస్ కళింగ అథారిటీస్ భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మన స్థానిక మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారితో సంప్రదింపులు జరిపి ఆయన సలహా మేరకు, ఆయన ఆదేశానుసారంగా ఇక్కడ ఐఎన్ఎస్ కళింగలో ఒక కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మంత్రి గారు, ఐఎన్ఎస్ కళింగ అధికారులు, మరి అదేవిధంగా మా జిల్లా స్థాయి అధికారులు కూడా చర్చలు జరిపి దానికి అనుగుణంగా ఇక్కడ ఒక కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 60 బెడ్లతో ఏర్పాటు చేశారు ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ని. అయితే ఇది చాలా అద్భుతమైన, అంటే ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది ఈ కోవిడ్ కేర్ సెంటర్ అనేది. ఎందుకంటే మేము పేషెంట్లు చాలామందిని అడిగాము. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని వసతులతో ఈ ఐఎన్ఎస్ కళింగ పీపుల్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పేషెంట్కి కూడా పర్సనల్ కేర్ తీసుకుని మా వైద్యులైతేనేమి, మరి అదేవిధంగా స్టాఫ్ అయితేనేమేనండి, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చక్కటి సమన్వయంతో వైద్యం అందించడం జరిగింది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి స్థానిక మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, మరి అదేవిధంగా స్థానిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి శ్రీ విజయసాయి రెడ్డి గారికి, మరి ముఖ్యంగా మా పై అధికారులు డిఎంఎండ్హెచ్ఓ గారికి, డిసిహెచ్ఎస్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడ ఈ కోవిడ్ కేర్ సెంటర్ జరగాలని అంటే ఖచ్చితంగా ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వైద్యులు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే స్టాఫ్ నర్సెస్ కూడా కొరత ఏర్పడింది. వీటన్నిటినీ మేము డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఆయన స్పందించి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శ్రీ సుధాకర్ గారు వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతో మేము వైద్యుల్ని, వైద్యేతర సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారి సమక్షంలో మేము ఇక్కడ పేషెంట్లకి సరైన వైద్యం అందించడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక 10 మందిని ఒకేసారి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ 10 మంది కూడా పూర్తి ఆరోగ్యంతో ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. వారికి తగిన సూచనలు కూడా మా వైద్యులు అందించడం జరిగింది. ఈ కోవిడ్ కేర్ సెంటర్ని నిజంగా
ఇలాంటి పాండమిక్ సమయంలో ఇలాంటి సెంటర్స్ చాలా చాలా అవసరం ఉంది. వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలను కూడా నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మామూలు జ్వరం వస్తేనే వైద్యులు చేయి పట్టుకోలేని పరిస్థితి. అటువంటిది ఇటువంటి పాజిటివ్ పేషెంట్స్ని దగ్గరగా మీరు మూవ్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడంతో పాటు వాళ్ళతో సన్నిహితంగా మెలగడానికి కారణం ఏంటంటే, వైద్య వృత్తిలో ప్రవేశించినప్పుడే తెలుసు ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు ఎప్పటికప్పుడు వస్తాయని మాకు. దానికి అనుగుణంగానే మేము మా వైద్యులు భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితేనేమండి, కొత్తగా అపాయింట్ అయినటువంటి పిల్లలు వైద్యులు అయితేనేమండి, వాళ్ళు కూడా ఈ కరోనా వ్యాధి, ఎందుకంటే మేమందరం వ్యాక్సినేషన్ చేయించుకున్నాం, 2 డోసులు వ్యాక్సిన్ చేయించుకున్నాము. అందరికీ ఒకసారి కోవిడ్ కూడా రావడం జరిగింది. దాని నుంచి మేము కోలుకున్నాము. సో మాలాంటి బాధలు ఒక వైద్యులుగానే కాకుండా సామాన్య వ్యక్తిగా కూడా మాలాంటి బాధలు వాళ్ళు పడకూడదనే ఒక సదుద్దేశంతో వారిని మా కుటుంబ సభ్యులుగానే మేము వారిని అందరినీ భావించి వారికి వైద్య సేవలు అందించడం జరిగిందండి. మరి ముఖ్యంగా మా తోటి డాక్టర్స్ అయితే ప్రతి ఒక్కరూ వారి బాధ్యతను తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఇక్కడ కోవిడ్ సెంటర్ని రన్ చేయడం జరిగింది. మేము సమన్వయంతో వర్క్ చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడింది.